ఈరోజు ఇండియా అంతటా ఒక వింత కింద చెప్పుకుంటున్నారంటే కేవలం బైబిల్ ఉండడం ఒక మాత్రమే. ఇది ఒక వింత అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం అనేక మంది వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. క్రైస్తవులు వెళ్ళారు, క్రైస్తవేతరులు వెళ్ళారు. కానీ అందరూ ఏం కొనుక్కున్నారు? ముసుగులు, ద్రాక్ష రసం, రొట్టె, ఫ్రైరాయిలు ఇలాంటివి కొనుక్కొని తెచ్చుకున్నారు. వెళ్ళలేని నాకు హిబ్రూ బైబిల్ని దేవుడు అక్కడి నుంచి పంపించాడు. దేవుడికి వచ్చింది బైబిల్ కృప. ఈ హిబ్రూ బైబిల్లోంచి చదవడం వల్లే ఇంకా లోతైన మర్మాలు అన్నీ దేవుడు మాట్లాడాడు. ప్రాముఖ్యంగా మీ ముందు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. గత కాలంలో నేను మే నెలలో వచ్చాను కదా, మే 4వ తారీఖున వచ్చాను. మే 3వ తారీఖు ముందు మార్చి ఏప్రిల్ నెలలో దేవుడు ఏమని చెప్పారంటే, ఒక తెల్ల చీర కొనుక్కో, నూతనమైన అభిషేకం ఇస్తానని దేవుడు నాకు చెప్పినప్పుడు తెల్ల చీర కొనుక్కోవాలనుకుంటే మా చర్చిలో ఉంది ఒక పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళికని ఆ అమ్మాయికి పెళ్లి కూతురికి బట్టలు కొనాలి. అమ్మగారు మీరు రండి, మీ చేతులతో మీరు కొనాలంటే వెళ్ళేటప్పుడు కాబట్టి తెల్ల చీర చూపించింది. అక్కడ చూసేసరికి చాలా బాగుంది చీర. వీళ్ళు రంగులేవో కావాలనుకున్నారు. అందుకని అమ్మ చీర ఇచ్చేసాను నాకు అని చెప్పి నేనే కొనుక్కుంటుంటే వాళ్ళేమో అమ్మగారు ఆ చీర మేమే కొంటామని ఆడుకున్నారు. అలా వచ్చింది. మొత్తానికి ఆ చీర మార్చి నెలలో ఏప్రిల్లో వచ్చింది. మార్చి నెలలో వచ్చింది. ఏప్రిల్లో ఆ చీర కొనుక్కోవడం దేవుడు సహాయం అనుకోవచ్చు. ఆ చీర కొనుక్కున్న తర్వాత ప్రభా నేను వేసి ఈ జాకెట్ కుట్టుకోవాలి అంటే ప్రభు అన్నారు, ఇప్పుడు కాదు ముందున ప్రాంతాల్లో ఉంటాను. మొన్న కాలం వచ్చినప్పుడు చీరలో కూడా ఇంకా నేను జాకెట్ కుట్టుకోలేదు. అసలు చెప్పాలంటే క్రిస్మస్కి మా డాడీ వాళ్ళు పెట్టే చీర కూడా ఇప్పుడు జాకెట్ కుట్టుకున్నాను. ఇప్పుడు కాదంటున్నారు దేవుడు. అవి అలాగే ఉన్నాయి. ఈ తెల్ల చీరతో ఒకనొక రోజునండి ఏప్రిల్ నెల 15 లేదా 14 రోజుల్లో నువ్వు లేచి జాకెట్ కుట్టుకొని చెప్పాడు. జాకెట్ కుట్టుకున్నాను. దానికి లైనింగ్ అన్నీ వేసుకొని జాకెట్ కుట్టేసుకుని మళ్ళీ అది శుభ్రం చేసేసి ప్రార్థన చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఏప్రిల్ 15 దాటాక ఒక 20వ తారీఖు దగ్గరలో ఏప్రిల్ 17 కానుంచి అనేక మందికి ఇంకో రకంగా ప్రవచనాలు వచ్చాయి. ఏమంటే స్వర్ణలత గారు మీ సమయం అయిపోయింది, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారంట, సిద్ధపడండి అని చాలా మంది చెప్పారు. నాకేం చెప్పాడు దేవుడు, నువ్వు తెల్ల చీర కొనుక్కొని నేను వాడుకుంటానని నాకు చెప్పారు. ఈ విషయం నేను ఒక ఆవిడ చెప్తే అందుకే మీ చీర మీతోటే దేవుడు కొనిపించేసాడండి. ఈ చీర అందుకొరకే, అందుకే మీరే జాకెట్ కుట్టుకున్నారు. మిమ్మల్ని చీరలకు ఏమీ కూడా జాకెట్ కుట్టుకోవద్దానికి అదే కారణం అని ఒకరు చెప్పారు. ఇంకా ప్రభా నీకు వందనాలు అనుకున్నాను. ఏం జరిగిందంటే ఏప్రిల్ నెలలో యాక్చువల్గా నాకు భయంకరమైన చేతబడి. ఎవరు పెట్టారో ప్రభు కృప. అయితే నాకు చేతబడి మేకుల మీద నడుస్తున్నట్టు, వంకాయ కూర వేసి ఎవరో పెట్టి నేనే వంకాయ కూర నేనే తిన్నట్టు, ఇలా చండాలమైన కళలు వస్తూ ఉండేవి. ఓ పక్క దేవుడు బలంగా వాడుకుంటాడని ప్రవచనాలు వస్తూ ఉండేవి. అన్నయ్యకి చెప్పి నేను అన్నీ చెప్పేదాన్ని. ఈ విధంగా ఉంటే కొంతమందికి ఈవిడ వెళ్ళిపోతుందని మా బాయికరపేట సంఘ విశ్వాసులకు కూడా చెప్పిన రోజులున్నాయి. మీకు కూడా తెలుసు, మన ఆన్లైన్ ప్రేయర్లో లేనా నిహారిక ఆదిలాబాద్ దగ్గర మంచిర్యాల నుంచి ఆన్లైన్ ప్రేయర్లో ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళు కూడా ఉంటారు. ఆన్లైన్ ప్రేయర్లో ఎవరైనా అబ్జర్వ్ చేశాను ఉంటారనమాట. ఆవిడకి కూడా దేవుడు చెప్పాడట, రాబోతున్న రోజుల్లో స్వర్ణలత గారి ఆరోగ్యమో బాగోదు, ఆవిడ గురించి ప్రార్థించేది. ఇలా చెప్తానే వస్తున్నారు. ఒకవైపు ఆ మాటలు వస్తున్నాయి, ఒక పక్క ఈ మాటలు వస్తున్నాయి. నేను మంచి రకాలు అటు ఇటు ఊగుతా ఉన్నాను. తెల్లారి లేస్తే ధైర్యం ఉండేదాన్ని రాత్రి వేసరికి గుడ్డ టప కొట్టేసుకునేది. తెల్ల చీర ఎంత ఇష్టంగా కొనుక్కొని జాకెట్ కుట్టింది అని చెప్తే అంత భయం వేసింది. చెప్పకూడదు, చాలా భయం వేసింది. ప్రభా అని అనుకున్నాను. ఇది ఈ విధంగా ఉంటుండగా ఏప్రిల్ నెల అయింది, మే నెల అయింది. మే నెలలో ఆన్లైన్ ప్రేయర్ అయింది. ఆ రోజు మే 3వ తారీఖు రాత్రి, ఆ రోజు ఫ్రైడే. ప్రతిరోజు ద్రాక్ష సిస్టర్ అని బెంగళూరు నుంచి మనకు ఆన్లైన్ ప్రేయర్లో ఉంటుంటారు. ఆ అమ్మాయి రాత్రి 10ంటికి చేసి, అక్క ఈ రాత్రి పునాదులు కదిలిపోతాయి, ధైర్యంగా ఉండండి, ప్రభు పాదాలు మాత్రమే పట్టుకోనండి అని చెప్పింది. ఆ రోజు రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని నీవు నన్ను వాడుకుంటానని నాకు చెప్తున్నావు. అందరికేమో ఇంకో రకంగా వాగ్దానాలు వస్తున్నాయి. ఇదేంటి ప్రభా నాకు చూపించని కొంచెం ప్రార్థన చేసుకుని నిద్రపోయింది. సరిగ్గా 2:30 అయ్యేసరికి కళ. ఆ కళలో మా వారు నాకు అన్నం పెట్టారు. అది తినే అంటే నేను కొంచెం తిని అది ఉంచేసాను. అన్నం ఉంచేస్తే అలా కాదు, ఒక్క మెతుకు కూడా ఉండకుండా నువ్వు తినేసానప్పుడు ఒక్క మెతుకు కూడా ఉండకుండా నేను తినేసాక నీ
పని అయిపోయింది. నీ అన్నంలో తినాల్సిన అయిపోయింది. నువ్వు లేకు, నీకు ప్రయాణం ఉంది అంటే తీరా చూస్తే సమాధి పెట్టి నిజంగా చెప్తున్నాను. ఏంటి ప్రభా నా ప్రయాణం అయిపోయిందా, నీకు ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, నేను అనుకున్నాను ఇంకా వాడబడలేదు, నన్ను ఎలా నువ్వు మధ్యకాలంలో నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు అని నేను అంటా ఉన్నాను. అయిపోయింది, ఇబ్బంది వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నట్టు స్వరం లేచి బయలుదేరు అంటుంటే నాలోంచి నేను లేచి మళ్ళా వెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో మెలకు వచ్చింది ప్రభు. లేచి వెంటనే ఇద్దరు బైబిల్ పట్టేసుకొని నువ్వు నాకు సహాయిష్ ఇస్తే మరొక్కసారి నీ గురించి బలంగా వాడపడతాను. నువ్వు తెల్ల చీర కొనుక్కోమన్నప్పుడు ఈ విషయం నాకు చెప్పాలి, బలంగా వాడుకుంటానని చెప్పేవే కానీ నాకు ఈ విషయాలని నాకు తెలియదు ప్రభా, నాకు సహాయం చేయండి. 90వ కీర్తన చదువుతాను, అక్కడ ఏమని ఉండదు, నువ్వు చనిపోతావనే ఉంటుంది. ప్రభా మరింత భయం, ప్రభా నువ్వు ఎలాగైనా నాకు ఆయుష్ ఇచ్చి నిలబెట్టాలి, నేను నీ సేవ చెయ్యాలి. నేను అనుకున్నంతగా నువ్వు నాకు చెప్పినంతగా ప్రణాళికలో ఉన్నట్టు నేను చేయలేదు. అందులో ఇప్పుడు ఒక వంతు కూడా నేను చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఈ విషయంలో నన్ను నించోబెట్టాను. నన్ను అడిగినప్పుడు తెల్ల 4 గంటల ప్రాంతం వరకు నేను నిద్రపోలే. ప్రభు పాదాలు పట్టు నాలోంచి నా శరీరంలోంచి నేను వచ్చేస్తున్నాను. ఎంతసేపు బయటకు వచ్చాను. ఈ చేతి గట్టి పట్టుకుని నేను వెళ్ళను అన్నా సరే ఈ చేతిలోంచి ఈ చేతిలోంచి వచ్చేస్తున్నాను బయటికి. ఏంటి ప్రభు ఇది అని గోజాడి ప్రభు దగ్గర ఉన్న 4 గంటలకి దేవుడు 91వ కీర్తనలోంచి నేను నీకు దీర్ఘాయువును ఇచ్చాను అని చెప్పిన తర్వాత నిద్ర పెట్టింది. కానీ ఆయాసము గుండెదడ మాత్రం తాకలు. పొద్దున్న లేసి అమ్మ డాడీ వాళ్ళు చెప్పగానే వచ్చేసేమా నువ్వు అన్నప్పుడు వస్తా ఉంటే ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళాల్సింది ఇక్కడ కాదు మా చెల్లాలి ఇంటికి అన్నప్పుడు మా చెల్లికి దేవుడు ముందే చెప్పాడట, మీ ఇంటికి సేవకురాలు వస్తుంది, ఆమె నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్పాడట. మా చెల్లి ఎవరో అనుకుంటుంది తెలుస్తుంది. నేనే ఫోన్ చేసి దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమంటాడు అని వచ్చే నన్ను అర్జెంట్ కనుక వెళ్తారు. మా చెల్లెళ్ళ ఇంట్లో 4 రోజులు సుమారు ఇక్కడ ఒక 5 రోజులు ఉంచి మళ్ళా మే నెల 14వ తారీఖున మా అన్నయ్య అలాగే సాల్మన్ రాజు గారు ఇద్దరు నన్ను పెట్టారు. ఎంతో ప్రాణాపాయం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన కానించి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను తీసుకోవడానికే ఉన్నాను, నేను ఇంకా ఎక్కడికి పోలేదని అపవాది ఎన్నో స్వరాలు పెట్టి మాట్లాడుతూ ఉంటే రివర్స్లో దేవుడు నాకు దీర్ఘాయువు ఇస్తాడు, దేవుడు నన్ను నిల్చోబెడతాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, ప్రభువా నాతో ఉన్నది నీవే గనక నన్ను ప్రపంచానికి చూపించు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. మే నెల అయిపోయింది, జూన్ నెల అయిపోయింది. జూలై నెలలో మన జూన్ మంత్ అయిపోయిన ఒక సిస్టర్ గారు ఆవిడ బైబిల్ రాశారు కదా, బైబిల్ చేతి రాశారు. ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే ఆవిడిని నా సాక్ష్యం ఇప్పుడు మాత్రం ఆవిడ దాకా వెళ్ళింది. ఆవిడ ఆదిలాబాద్ అటు సైడ్ మొత్తానికి. అయితే ఆవిడతోటి దేవుడు అంటున్నాడట, నువ్వు ఆవిడతో మాట్లాడు, ఎవరు నాతో మాట్లాడమని చెప్తున్నప్పుడు ఆవిడ నాకు చేసినప్పుడు ఫోన్ ఒకసారి ఆల్రెడీ ప్రేయర్కి వచ్చింది. ఆవిడ వచ్చి హిబ్రూ బైబుల్ అదే తెలుగు బైబుల్ 4 సంవత్సరాల్లో రాస్తానండి అని చెప్పి ఆవిడ చెప్పింది కదా. ఆవిడ చెప్పింది దేవుడి కృప. ఆవిడ యొక్క సాక్ష్యాన్ని ఎలీషా గారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అంతవరకు ఆయన గురించి నాకు తెలియదు. అయితే ఆయన ఎప్పుడైతే పెట్టారో ఆవిడ ఆ సాక్ష్యం కూడా నాకు పెడితే నేను ఒకటి అనుకున్నా, ప్రభు నా మీద నీ వెలుగు ప్రకాశింపచేయు. మన యొక్క ఆల్రెడీ ప్రేర్లు ఇవన్నీ అంశాలు మీకు తెలిసే ఉంటుంది. వెలుగు కొమరించి వెలుగు ప్రకాశించుంటాను మనం ప్రార్థన చేయడానికి ఇదే కారణం. ప్రభు నీ వెలుగు కావాలి అని అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ఫోను పెద్దవాళ్ళు మనం ఎన్నోసార్లు ఫోన్ చేస్తాం కానీ తీరు దేవుడు కూడా ఒక్కసారికే ఆ ఫోన్ తీసి హలో అన్నప్పుడు ఇలాంటి హిబ్రూ బైబిల్ ఉంది అంటే సాక్ష్యం మీరు రండి అని చెప్పి రాజానందం దగ్గర కలవచారు ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆయన నా సాక్ష్యం అంతా రికార్డు చేశారు. ముందు నన్ను ఎదురు బదులు ఇలా కూర్చోబెట్టి మాట్లాడించారు. తర్వాత అన్నారు, మీరు ఇలా మరుగైందుట అది మంచి పద్ధతి కాదు, నా ప్రసంగం మీకు ఇస్తాను, మీరే మాట్లాడండి ఈరోజు అని ఆయన ప్రసంగం ఇచ్చారన్నమాట. క్రైస్తవులు సేవకులు ఏదైనా తల్లి ప్రసంగాలు ఆ ప్రసంగ సమయంలో, ఎందుకంటే ఆయన అరగంట చెప్పడానికి రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు ఆయన. అలాంటి ఆయన అక్కడికి వెళ్ళితే అక్కడ ఉన్న సేవకులు అనేసారు, ఏంటంటే మిమ్మల్ని పిలిస్తే మీరు ఆవిడిని ప్రసంగం చెప్పమని అంటారు ఏంటండి, మీరే చెప్పండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే నీకు ఆవిడ గురించి పెళ్ళండి. ఒక్కసారి సాక్ష్యం ఏంటంటే ఆవిడంటే
మనకి ఇంకప్పుడు అర్థమవుతుంది. ఆవిడదే ఈ యొక్క సమయం అని నేను పెట్టుకున్న మైక్ కూడా సుమారు ₹1,00,000. ఆయనే ఆ మైక్ నాకు పెట్టి, ఆయనే ఇలాగ సెల్ ఫోన్లో పెట్టి, మా అన్నయ్య ఇలాగే అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య ఇలాగే సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన కూడా అలాగే సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసి నా మాట పడుతుందా లేదంటే 3 సార్లు చూసి అలా పెట్టారు. దేవుడు కృప. లక్షవారం నేను అది మాట్లాడాను. అంతే, లక్షవారం కాదు, 7వ తారీఖున మాట్లాడాను. బుధవారం వెళ్ళాను నేను. ఆ రోజు మాట్లాడాను. 8వ తారీఖున మా ఆడపడుచు కొడుకు నుంచి దగ్గరికి 9వ తారీఖు మధ్యాహ్నం శుక్రవారం అది ఏం చేస్తారంటే ప్రభు వారు 1 గంట నుంచి నువ్వు సెల్ ఫోన్ ఆపేసాయి, అన్ని ఆపేసాయి, 1 గంటన్నర సేపు అన్ని భాషలతో మాట్లాడు అంటే మోకరించాను, ప్రార్థన చేశాను, అన్ని భాషలతో ప్రార్థిస్తూనే ఉన్నాను. అయిపోయింది, గంటన్నర అయిపోయాక అప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసేటప్పుడు టపటపా ఫోన్ వచ్చి అమ్మగారు మీ సాక్షులు నన్ను ఎక్కడ విన్నారు ఏంటి అంటే ఇలాగా ఛానల్లో పెట్టారు. ఏలిషా గారు సుమారు 15,000 వ్యూస్ వచ్చాను. దేవునికి ఉచితమైన కృప. ఎన్నాళ్ళు నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి కావు. అలా అని అంటే మన వాళ్ళు చేసేవారు, మన వాళ్ళ గురించి నేను చెప్పట్లా, బయట నుంచి అందరు ఫోన్ కాల్స్ ఏవి వచ్చేవి కావు. ప్రభుత్వం పెట్టేట్టు ఇప్పుడు సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోవడానికి ఏం చేసినా ఫోనే, రాత్రులు సైతం ఫోన్లే. అందుకని ప్రత్యేకంగా పడుకో లేకపోతే సెల్ సైలెంట్లో పెట్టు అంటే సెల్ సైలెంట్లో పెట్టి ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ గబాబాయి ఫోన్ పట్టుకొని వెళ్ళి హాల్లో వెళ్ళి మాట్లాడుకుని ప్రార్థన చేసి రావడానికి దేవుడు సహాయము అనుగ్రహించేది. దేవుడు చెప్పే ప్రవచనానికి ఒక్కొక్కసారి ఇలాగే 2 అర్థాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం జ్ఞాపకించుకోండి. నా జీవితంలో జరిగింది నిజమే. నాకేం జరిగింది? ఏప్రిల్ నెలలో చేతబడి జరగడం వల్ల నన్ను ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఆపి అదే చీర పట్టుకొని ఆ రోజు కూటానికి వెళ్ళేటప్పుడు మా పాపని అడిగాను, చెల్లి నేనేం కట్టుకున్నాంటే ఆ తెల్ల చీర పట్టుకోమన్నాను. దేవానికి వందనం తెల్ల చీర పట్టుకొని వెళ్ళి అనేక మంది ఎదుట నిలబడడానికి సహాయం. అంటే ఏదైతే అది బాధాకరమో, ఏదైతే అది దుఃఖకరమో దాన్ని ఏం చేశాడు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎక్కడెక్కడి నుంచో ఈ ఫోన్లు చేసి ఇవాళ మాట్లాడి చెప్తా ఉన్నప్పుడు ప్రభువానికి వందనాలు అనుకున్నాం. ప్రభు కృప ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉన్న పద్మావతి గారు, ఆవిడకి క్యాన్సర్. ఆవిడ విజయవాడ వచ్చి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటున్నామండి. అమ్మగారు దేవుడు మీలో ఉన్నాడు, ప్రార్థన చేయండి, దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వాలన్నప్పుడు ప్రభు కృపల ఆవిడ వచ్చి చెక్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ తెచ్చుకున్నాను. ప్రభు కృప ఆవిడ చెక్ చేయించుకునే వరకు నా గుండెలో టెన్షన్, ప్రార్థన ఎలా అన్నా సరే ఆవిడ నిల్చోబెట్టేయాలి. ఇలా అనేకమైన మేలులు అద్భుతాలు దేవుడు అలా చేసి సుమారు 100 కుటుంబాలకు పైగా పరిచయం అయ్యారు. 100 కుటుంబాలు పైగా. సునంద రామే గారని ఆవిడ హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ వాళ్ళ చర్చిలు వాళ్ళ బిబ్బులు పాట పాడిస్తున్నారు. అనాథను కాడని విడనాడబడిన కదా అని వాళ్ళ చర్చిలో అయితే క్షమా ఇజ్రాయేల్ అని మన శార్మన్ రాజు గారు ఆ ప్రార్థన బాగా కంటస్తా వచ్చింది చేస్తున్నారు కదా. అలాగే వాళ్ళు కూడా చర్చిలో వాళ్ళ చేత అనిపిస్తున్నారంట. అమ్మగారు మా చర్చ సంగతులు అంటున్నారు. ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. దేవుడి ఆయుష్ ఇచ్చి బ్రతికించి మళ్ళీ ఇప్పుడు రావడానికి మంచి ఇంత చరిత్ర ఉందమ్మా. దేవుడు అలాగా దీవించుకుంటా వచ్చాయి. ఏంటండి